ఎప్పుడు ఇంట్లో ఆకుకూరలు వండినా కూడా పిల్లగాళ్ళైతే అస్సలే తినరులా. మరి అది తింటేనే కదా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసమనే రైస్‌లోనే పాలకూర ఏసి ఒక వెరైటీ ఫుడ్ అయితే రెడీ చేసి ఇచ్చిన. ఇక దానికంటే ముందైతే మాత్రము ప్రిపరేషన్ చూడాలి. గంజు తీసుకొని నూనె పోసుకొని పోపు దినుసులు, మంచిగా ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, దాని మీదకెళ్ళి ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అన్నీ కూడా సన్నగా తురిమి వేసుకున్న. అర్ధగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని అందులో వేసుకున్న. దాని తర్వాత చిటికెడు పసుపు, అది కూడా కాలిన తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పుల్లపుల్లవి కాకుండా మంచిగా ఉన్నాయి. ఇక అది కొంచెం ఇట్లా కాలంగానే దాంట్లో నుంచి పాలకూర మంచిగా ఫ్రెష్గా ఒక ఆకు చూసుకుంటూ ఏరి కడిగి దాన్ని అందులో వేసినాం. ఇక ఇది కూడా మంచిగా కాలిన తర్వాత మన బియ్యానికి కావాల్సిన ఎసరు పోసుకొని ఆ నీళ్ళు మసలైన తర్వాత అందులోనే ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుని అందులో వేసుకున్న. మన బువ్వ ఉడికించినట్టే ఉడికిచ్చేసిన. ఇక బువ్వ అయిన తర్వాత పళ్ళంలో తీసుకుపోయి వేసిన. ఒక్క ముక్క కూడా ఒక ఆకు కూడా ఏరు లేదు ఏం లేదు. మంచిగా లడ్డు లేక వేసుకుంటా వేడి వేడి బువ్వను సాయంత్రం దాకా మళ్ళీ వేసుకుంటా. పిల్లగాలు గంజి మొత్తం ఫినిష్ చేసేది చూసిండ్రు కదా. ఆకుకూర తిననలతోని మనం ఎలా తినిపించినామో. సో మీరు కూడా ట్రై చేయండి. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది.